హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరదాగా సంగీతం. మీ శ్రీనివాస్, శ్రీవాణి మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ విజయనగరం. డైరెక్ట్గా లెసన్కి వచ్చేద్దాం. లాస్ట్ వీడియోస్లో మనం భైరవ దీపం శ్రీ తుంబుర నారద పాటను 2 పాటలుగా మనం చేసుకున్నాం. ఇది ఈరోజు థర్డ్ పార్ట్ కంప్లీట్ చేసేద్దాం. ఆ 2 పాటల్లో మనకి రాగమాలిక కాబట్టి మనకి 6 రాగాలతో పాట కొంతవరకు కంప్లీట్ అయింది. ఈరోజు మరో 2 రాగాలతో ఈ పాట కంప్లీట్ అవుతుంది. ఈరోజు ఉన్నటువంటి రాగాల్లో 7th రాగం, 7వ రాగం ఏంటంటే చక్రవాకం రాగం. దాని నుంచి మనం స్టార్ట్ అవుతుంది. చక్రవాకం రాగంలో డైరెక్ట్గా లెసన్కి వచ్చేద్దాం. చక్రవాకం రాగంలో స్వరస్థానాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. 1.5 శృతిలో మనం 2 వీడియోలు చేయడం జరిగింది. ఈ వీడియో కూడా 1.5 C# శృతిలోనే మనకి ఈ వీడియో ఉంటుంది. సా సా సరి గ మ ప ద ని సా సా ని ద ప మ గ రి సా. షడ్జమం, శుద్ధ రిషభం, అంతర్గంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశ్రుతి దైవతం, కైసిక నిషాదం, షడ్జమం. అంటే సా, రీవన్, ఘాటు, మావన్, పా, ధాటు, నీవన్ అండ్ సా. 12 స్వరస్థానాల ప్రకారం మనం ఎప్పుడు కూడా స్వరస్థానాలని చెప్పడం జరుగుతుంది. ముందుకి డీప్గా 16 స్వరస్థానాల్లో కూడా తర్వాత మీకు నేను చెప్తాను. వీటికి తేడా వేరియేషన్ ఎలా ఉంటుందో నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు మనకి చక్రవాకం రాగంలో ఈ పాట యొక్క స్వరాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. నేను టాప్ నోట్స్ని బేస్లో పాడతాను, అర్థం చేసుకోండి. దా దని సమగరి పదని రి సని దప రి సని దప మగరి గమప. అది ఆ రాగంలో ఉన్నటువంటి స్వరం అనమాట. అంటే దా అంటే దా ఇక్కడ ఉంది కదా, దా దా దని సమగరి దని సమగరి అనమాట. దా దని సమగరి పదని రి సని దప పదని రి సని దప అనమాట. అంటే రి సని దప మగ రి గమప అంతే. దాని సమగరి పదని రి సని దప రి సని దప మగరి గమప అంతే అనమాట. ఇక్కడ వానజల్లుల వేళ ఆ చక్రవాకాన దని స పని దప మగరి స సరి మమ పాప దని స అక్కడ ఆకారం వస్తుందంట. అంటే పా మప మనీద మా పగరి రి సా మప మనీద మా పగరి, అది ఆకారం. మళ్ళా సేమ్ వానజల్లుల వేళ ఆ చక్రవాకాన మళ్ళీ సేమ్ ఇలా ఇందాకలాగే ధనిస ధనిస పని దప మా సరి సా సరి సా ధనిస పని దప మా సరి సా సరి మమ పాప హర్షాతిరే కాలు దైవతమే. ఇక్కడికి మనకి చక్రవాకం రాగం కంప్లీట్ అయిపోయింది అనమాట. ఆ తర్వాత వచ్చే రాగం ఏంటంటే కళ్యాణి రాగం. అది ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. కళ్యాణి రాగం మనకి చాలా పరిచయమైన రాగమే. మనం మేజర్ స్కేల్స్లో మనకి ఒక మా అనే స్వరాన్ని చేంజ్ చేస్తే వచ్చే రాగాన్ని మనం కళ్యాణి రాగం అంటాం. మేజర్ స్కేల్ ఏంటి? సారీ క మా పద ని స ని ద ప మ గ రి స. ఈ మా అనే స్వరం ఇక్కడ మాటుగా మారితే మనకు కళ్యాణి రాగం అవుతుంది. ఇప్పుడు దాని యొక్క స్వరస్థానాలు చూద్దాం. సారీ క మా పద ని స సా ని ద ప మ గ రి సా. ఇది మనకి కళ్యాణ రాగం.
కళ్యాణ రాగంలో స్వరస్థానాలు షడ్జమం, చతుశ్రుతి రిషభం, అంతరగాంధారం, ఈ ప్రతి మధ్యమం అనమాట మాటు, పంచమం, చతుశ్రుతి దైవతం, కాకలి నిషాదం అండ్ సజ్జమం. అంటే సా, రీటు, ఘాటు, మాటు, పా, దాటు, నీటు అన్నీ టూలే వస్తాయి అన్నమాట స్వరస్థానాలన్నీ కూడా. ఇది కళ్యాణ రాగం. ఈ కళ్యాణ రాగం అనేది ఈ పాటలో 8వ రాగం కింద ఉంటుందన్నమాట. దీని యొక్క స్వరాలు ఈ పాటలో ఏ విధంగా వస్తాయో చూద్దాం. ఇప్పుడు చూడండి. నీ నీ సని దప మగరి సని నీరి నిరి నీరి గామ ప మగరి మద మద ద మద నీరి గరి సా, అంతే అనమాట. నీ సని దప మగరి సని నీ సని దప మగరి సని నీరి నిరి నీరి గామ ప మగరి మద మద ద మద నీరి గరి సా. మరొకసారి మొత్తం చూద్దాం. ఇక్కడికి పాటలో ఉన్నటువంటి స్వరం అయిపోయింది. ఇప్పుడు సాహిత్యం చూద్దాం. కళ్యాణి సీతమ్మ కళ్యాణ రామయ్య నిస నిరిస నిద నిద పాప మప మరిరి మప దాద. ఒకసారి చూద్దాం. నిస నిరిస నిద నిద పాప మప మరిరి మప దాద మప మరిరి, అంతే. కళ్యాణి సీతమ్మ కళ్యాణ రామయ్య అంటే నిస నిరిస నిద నిద పాప మప మరిరి మప దాద కథ పదముగ పాడే నిషాదమే నిరిగరి నిద మగరి నిరిగరి నిద మగరి నిరిగరి నిద మగరి కథ పదముగ పాడే నిషాదమే. మరొకసారి. ఇక్కడికి మనకి మొత్తం 8 రాగాలు కంప్లీట్ అయిపోయాయి అన్నమాట. ఇక్కడ మళ్ళా మనకి అభేరి రాగం మొదట్లో వచ్చింది కదా, అది మళ్ళీ కొంచెం స్పీడ్ స్వరాలన్నీ కూడా ఈ అభేరి రాగంలో మనకి వస్తాయన్నమాట. అది ఇప్పుడు చూద్దాం. అభేరి రాగం మరొకసారి గుర్తు చేస్తున్నాను. సగ మా ప ని స సగ మా ప ని స, ఇది అభేరి రాగం. మీకు స్వరస్థానాలనే ముందు వీడియోలో చెప్పాను కాబట్టి మనకి ఇప్పుడు ప్రజెంట్ అవసరం లేదు. ఈ అభేరి రాగంలో మనకి పాట యొక్క ఎండింగ్ నోట్స్ చాలా స్పీడ్గా వస్తుంది. అది స్లోగా మీకు ఎలా ప్లే చేయాలో చూపిస్తాను. ఈ కళ్యాణ రాగం అయిపోయిన తర్వాత మనకు ఒక రిథం వస్తుంది. రిథం అంటే ఒక జతి. తద్దిన్న తిద్దిన్న తిద్దిన్న కిడిదిన్న తద్దిన్న తిద్దిన్న తిద్దిన్న కిడిదిన్న అని వస్తుంది. అది మనం జతి కాబట్టి హార్మోనియం మీద వాయించడానికి వీలు పడదు. ఆ తర్వాత వచ్చే స్వరం ఏంటంటే నీ ప మ గ మ ప ని మ ప ని ని సా, అది ఫస్ట్ లైన్. నీ ప మ గ మ ప ని మ ప ని ని సా. మొత్తం వాయిస్తే నీ ప మ గ మ ప ని మ ప ని ని సా. తర్వాత నీ స స స స ని రి 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 ని ని గ గ గ మ రి గ స రి ని స, ఒక్కొక్క అంటే జంట స్వరాలు లాంటివి అనమాట. నీ స స స స ని రి 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 ని ని గ గ గ మ రి గ స రి ని స. మరొకసారి నీ స స స స ని రి 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 ని ని గ గ గ మ రి గ స రి ని స. తర్వాత లైన్
పని స మ పని గ మ ప స గ మ పని స మ పని గ మ ప స గ మ. మరొకసారి వాయిస్తాను చూడండి. పని స మ పని గ మ ప స గ మ సమ గ ప మ ని ప స ని రి స గ సమ దాటు స్వరాలు సమ గ ప మ ని ప స ని రి స గ. మొత్తం వాయిస్తే సమ గ ప మ ని ప స ని రి స గ. మరొకసారి వాయిద్దాం. అంతే. ఆ తర్వాత పస నీరి సాక అయిన తర్వాత కొంచెం ఖండగతి అంటే మనకి తాళంలో తక తకిట తక తకిట తక తకిట ఆ ఖండగతిలో మనకి మగ మగరి గరి గరి సరి సరి సని 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 దని దని ద పద పద పమ ఒక రన్ అనమాట. మగ మగరి అంటే ఈ మా దగ్గర నుంచి ఈ మా వరకు ఒక రన్ అనమాట. మగ మగరి మగ మగరి గరి గరి సరి సరి సని 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 దని దని ద పద పద పమ. ఈ మా నుంచి ఈ మా వరకు ఒక రన్ అనమాట. అయిపోయిన తర్వాత సగ మప గమ పని మ పని సగ సగ ప మ ప గ సగ ప మ ప గ సగ మ గ మ. అక్కడికి ఒక పార్ట్. తర్వాత సగ మ ప మ గ రి స ని ద ప మ సగ మ ప మ గ రి స ని ద ప మ గ మ ప ని ద ప మ గ రి స ని రి గ మ ప ని గ కింద అనమాట బేస్లో వస్తుంది. గ మ ప ని ద ప మ గ రి స ని రి రి స ని రి గ మ ప ని ద ప మ గ రి స ని రి. ఆ తర్వాత ని 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 స బేస్లో ని 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 స స స స ని 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 గ గ గ గ ని 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 మా మ గ మ ప మ గ మ గ రి స. మళ్ళా ని 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 స స స స ని 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 గ గ గ గ ని 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 మా మ గ మ ప మ గ మ గ రి స. అక్కడ ఒక పాట. ఇంకో పాట ఏంటంటే గ గ గ ప ప ప ప గ గ గ ని 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 గ గ గ స స ని స గ రి స మ గ రి స. ఆ తర్వాత నిస 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 పని 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 మ ప నిస 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 పని 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 మ ప. తర్వాత గమ 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 సగ 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 నిస. ఆ తర్వాత ఇది 2 టైమ్స్ అన్నమాట. అలా 2 టైమ్స్ అనమాట ఓవరాల్గా. తర్వాత ఇది కూడా ఒక రన్ అనమాట. ని స గ మ స గ మ ప గ మ ప ని మ ప ని స ఫస్ట్ రన్. ని స గ మ ని స గ మ స గ మ ప గ మ ప ని మ ప ని స. సెకండ్ రన్ స గ మ ప గ మ ప ని మ ప ని స ప ని స గ స గ మ ప. అంటే ఇక్కడ మనకి నీ నుంచి స్టార్ట్ అవుతుంది ఫస్ట్ రన్, సెకండ్ సా నుంచి స్టార్ట్ అవుతుంది. మరొకసారి వాయిస్తాను. లాస్ట్ పార్ట్ అనమాట. ఇక్కడ నుంచి చాలా ఈజీ అనమాట. స స స స స స స స రి 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 స స స స స స స స గ గ గ గ గ గ గ గ.
రి 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 గ గ గ గ గ గ గ గ రి 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 మ మ మ మ మ మ మ మ గమ 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 గస గమ ప ఆ గమ గమాలు 6 అనమాట. గమ 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 గస గమ ప గమ 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 గస గమ ప. ఇక్కడికి మనకి పాటలో స్వరాలు మొత్తం కంప్లీట్ అయిపోయాయి అన్నమాట. ఆ లాస్ట్లో మనకి మరలా శ్రీ తుంబుర నారద నాదామృతం స్వరరాగ రసభవ తాళాన్వితం అంటే ఇక్కడ లాస్ట్లో మనకి తాళాన్వితం అంటే ఇక్కడ మనకి గారీస అనే పదం యాడ్ అవుతుంది. ఇది అనమాట. ఇది మనకి శ్రీ తుంబుర నారద పాట కంప్లీట్ అయిపోయింది ఈరోజు టోటల్గా కూడా. జాగ్రత్తగా స్లోగా చెప్పాను. మీరు ప్రాక్టీస్ చేసి పాటని కూడా 1కి 10 సార్లు విన్న తర్వాత ఈ యొక్క నోట్స్ని రాసుకొని మీరు ప్రయత్నించి 3 వీడియోలు ప్రయత్నించి మొత్తం కూడా కొంచెం కష్టపడి నేర్చుకుంటే మీరు ఈ పాటని అనర్గళంగా హార్మోనియం మీద కానీ కీబోర్డ్ మీద కానీ వాయించగలరు అనమాట. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని మంచి వీడియోలతో మీ ముందు ఉంటాను. ఇంకా ముందుకి నేను మంచి మంచి ట్యూటోరియల్ క్లాసెస్ అన్నీ హార్మోనియం, కీబోర్డ్, ఫ్లూట్, గిటార్, ఇంకా మౌత్ ఆర్గన్, ఇంకా నాకు వచ్చిన ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా మీకు నేను ట్యూటోరియల్ క్లాసెస్ త్వరలో స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. అంతవరకు సెలవు. నమస్కారం.